హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భారత్ టీవీ. ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన నలుగురు సభ్యులు తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో టీడీపీ నుంచి సానా సతీష్ బాబు, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, జనసేన నుంచి లింగమనేని రమేష్ ఉన్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత వారు చైర్మన్ సిపి రాధాకృష్ణన్ వద్దకు వెళ్ళి పరిచయం చేసుకున్నారు. సానా సతీష్ బాబు, భాష్యం రామకృష్ణ, లింగమనేని రమేష్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేయగా, చింతకాయల విజయ్ మంగళగిరి చేనేత కార్మికులు నేసిన పసుపు కండువా ధరించి హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఒకసారి ఆ విజువల్స్ మీకు చూపిస్తాను. సతీష్ బాబు అని నేను రాజ్యసభ యొక్క సభ్యునిగా ఎన్నుకొనబడినవాడినై శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగిండుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థితుననియు నేను చేపట్టిన కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు ఆ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ చైర్మన్ వారి దగ్గరికి వెళ్ళి ఆయనతో పరిచయం చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతారు. श्री विजय चिंतकायला, ఇక్కడ మీరు ఒక తేడా స్పష్టంగా చూడొచ్చు. అదేంటో నేను మీకు మళ్ళీ తర్వాత చెప్తాను. विजय चिंतकायला, जो राज्यसभा का सदस्य निर्वाचित हुआ हूँ, ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वाहन करूंगा। श्री भाष्यम रामकृष्ण, భాష్యం రామకృష్ణ అనే నేను రాజ్యసభ యొక్క సభ్యునిగా ఎన్నుకోబడిన వాడనై శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఇప్పుడు జనసేన రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ ఎలా ప్రమాణ స్వీకారం చేశారో చూపిస్తాను. श्री लिंगमनेनी रमेश,
లింగంనేని రమేష్ అనే నేను రాజ్యసభ యొక్క సభ్యునిగా ఎన్నుకోబడిన వాడినై శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్ఠలను కలిగినందు మరియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టనున్న కర్తవ్యంలో శ్రద్ధ పూర్వకముగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. అయితే ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. అదేంటంటే ఎప్పుడైతే ఒక పార్టీ నాయకత్వాన్ని కానీ, పార్టీ ఆదేశాలని కానీ, పార్టీ సిద్ధాంతాలని కానీ, పార్టీ అధినేతల వ్యక్తిత్వాన్ని కానీ, పార్టీ అధినేతల ఆదేశాలను కానీ తూచా తప్పకుండా, లేకపోతే పార్టీ అధినేతల్ని, యువనేతల్ని ఆరాధిస్తే, అభిమానిస్తే ఎలాంటి చర్యలు చేపడతారో, లేకపోతే పార్టీ అధినేతల్ని, పార్టీ యువనేతల్ని అభిమానిస్తే ఏ విధంగా అది బయటకు చూపిస్తారో అభిమానాన్ని అనడానికి మీకు ఒక ఉదాహరణ ఇప్పుడు చూపిస్తాను. मैं विजय चिंतकायला जो राज्यसभा का सदस्य విజయ్ చింతకాయల. ఈ విజయ్ చింతకాయల లోకేష్కి, తెలుగుదేశం పార్టీకి వీరాభిమాని. టీడీపీ అధినేతల అడుగుజాడల్లో, టీడీపీ అధినాయకుల పట్ల ఒక గౌరవం, ప్రేమ, అభిమానంతో వారి ఆదేశాలను తూచ తప్పకుండా పాటిస్తున్నటువంటి ఒక వ్యక్తిని మనం ఇక్కడ చూడొచ్చు. ఆ కట్టు బొట్టులో, ఆ మాట తీరులో పార్టీ పట్ల ఉన్నటువంటి నిబద్ధత, పార్టీ కోసం చేస్తున్న కృషి ఆయన జెస్చర్లో చెప్పకనే చెప్తున్నారు. ఈయన ఒంటి మీద వేసుకున్న కండువ అది మంగళగిరి చేనేతశాలలో తయారు చేసినటువంటి కండువ. నారా లోకేష్ మంగళగిరిలో చేనేతశాల జాతీయ స్థాయిలో, అంటే ఒక రాష్ట్రానికి ఓన్లీ జిల్లా వరకే, నియోజకవర్గం వరకే పరిమితం కాకుండా రాష్ట్రం స్థాయిలో, దేశ స్థాయిలో కూడా అక్కడి నుంచి చేనేతలు అత్యధిక శాతం ఉన్నటువంటి మంగళగిరిలో ఎవరైతే చేనేత కార్మికులు అత్యధిక శాతం ఉంటారు, వారి కోసం, ఆ చేనేత నేతన్నల కోసం, ఆ చేనేత ఆడబిడ్డల కోసం, ఆ చేనేత వ్యక్తుల కోసం ఏదైతే జాతీయ స్థాయిలో కూడా పనిచేసే విధంగా, జాతీయ స్థాయిలో కూడా అక్కడి నుండి చేనేత వస్త్రాలు పంపిణీ చేసే విధంగా ఏదైతే మొదలుపెట్టారో నారా లోకేష్కి, అక్కడ దానికి సంబంధించి అదే చేనేత శాలలో నేర్చినటువంటి ఆ మగ్గం మిన్నే, మంగళగిరి మగ్గల మిన్నే నేర్చినటువంటి ఈ కండువాని ఆయన భుజం మీద వేసుకొని, అది కూడా పసుపు కలర్ కండువాని ఆయన భుజం మీద వేసుకొని హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన మొదటి నుంచి లోకేష్కు వీరాభిమాని. ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు, ఎంతో పోరాటం చేశారు, ఎన్నో నాయకుడి కోసం ఎన్నో కష్టాలు పడి ఇక్కడి దాకా వచ్చారు. ఆ యువనేతను నమ్ముకున్నారు. ఆ యువనేత ఆశీస్సులతో ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా ఈ ప్రమాణ స్వీకారం చేశారు. అంటే లోకేష్ చెప్తున్నటువంటి, లోకేష్కు ఉన్నటువంటి ఆశయాల్ని, లోకేష్ ఆదేశాల్ని, లోకేష్ వ్యక్తిత్వాన్ని ఏ విధంగా ఫాలో అవుతున్నారు అనడంలో మనకు ఈయన చేసిన ప్రమాణ స్వీకారం, ఈయన జెస్చర్ మనకు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన కూటమి నేతలు విజయ్, సతీష్, రామకృష్ణ, రమేష్ను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తన నివాసానికి ఆహ్వానించి సత్కరించారు. డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రాభివృద్ధిని పరుగులు పెట్టిద్దామని ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు వాళ్ళకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు,
ఎంపీలు బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఈ రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ తమకు ఈ అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ సభ్యత్వాన్ని అధికారిక హోదాగా కాకుండా 5 కోట్ల మంది ఆంధ్రుల పట్ల తమకు దక్కిన అత్యుత్తమ బాధ్యతగా భావిస్తామన్నారు. ఇంకోవైపు లింగమనేని రమేష్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యత్వాన్ని అత్యున్నత బాధ్యతగా భావిస్తానని పేర్కొన్నారు. జనసేన పార్టీ ఆశయాలకు ప్రతినిధిగా తాను ఢిల్లీ వచ్చానని తెలిపారు. పవన్ కళ్యాణ్ చెప్పిన విలువలతో కూడిన రాజకీయాల్ని తన ప్రయాణానికి దిక్సూచిగా మార్చుకుంటానని వెల్లడించారు. రాష్ట్రానికి పరిమితం కాకుండా యావత్ దేశ ప్రయోజనాల కోసం అంకిత భావంతో పనిచేస్తానన్నారు.